పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు రీసెంట్గా తను వార్తలలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ఏదైనా సినిమా గురించి మాట్లాడి అయినా, లేకపోతే సామాజిక సేవా కార్యక్రమాల గురించి అయినా, లేకపోతే మూగజీవాల గురించి అయినా ఏదో ఒక రకంగా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో మాత్రం పక్కా నిలుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమాని పక్కా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందే అనే విధంగా ఒక వీడియోని అదేవిధంగా పోస్ట్ని కూడా పెట్టడం జరిగింది. సో మరి దానికి కింద కామెంట్ చూస్తూ ఉంటే ఏంటి వదిన అది ఓజీ సినిమానా అంటూ ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి రేణు దేశాయ్ గారు ఏ పోస్ట్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా, ఏ విధంగా మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా రేణు దేశాయ్ గారిని వదిన అని పిలుస్తూ ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో ఆ కామెంట్ చూసినప్పుడు రేణు దేశాయ్ గారు చాలా సీరియస్ అవ్వడం కానీ, కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ అవుతూ ఉన్నారు, ఇంకొన్ని సందర్భాల్లో కోపడుతూ ఆ విధంగా తిడుతూ కూడా పోస్టులు పెట్టినప్పటికీ అయినా కూడా దాని కింద పవన్ కళ్యాణ్ గారి గురించే ఫ్యాన్స్ అనే వాళ్ళు కామెంట్లు పెడుతూనే ఉంటారు. సో ఇది సర్వసాధారణం అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే తను ఏ సినిమా గురించి మాట్లాడుతుంది అంటే దురంధర్ సినిమా, బాలీవుడ్లో మన రణ్వీర్ సింగ్ గారి యొక్క సినిమాని చేయడం జరిగింది. ఇందులో మన దేశ భక్తి గురించి ఎంత అద్భుతంగా చూపించారంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. సో అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే అనే విధంగా రేణు దేశాయ్ గారు ఆ సినిమా గురించి మాట్లాడడం జరిగింది. సో మరి రేణు దేశాయ్ గారు ఏది మాట్లాడినా కూడా ఖచ్చితంగా వితిన్ మినిట్స్లో కూడా చాలా వైరల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అని ఒక అది మాత్రం ఖచ్చితంగా గుర్తింపదగ్గదని చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ మనకు టీవీలో కనిపించినా, లేకపోతే ఏదన్నా షోకి వెళ్ళినా, సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించినా కూడా రేణు దేశాయ్ అనే మాట పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ అనే విధంగా చాలామంది ఎక్కువ అంటే 100లో 90% పీపుల్ అదే విధంగా అనుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా రేణు దేశాయ్ గారు అయితే ఇప్పటికి కూడా అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలు చేయకపోతే చాలా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సో తన పిల్లల కెరీరే నాకు చాలా ఇంపార్టెంట్. సో మరి వాళ్ళని కూడా మీరు సినిమాలోనే చెయ్యాలి, నువ్వు హీరోయిన్ కావాలి, నువ్వు హీరో కావాలని చెప్పేసి నా పిల్లల్ని ఎప్పుడు కూడా నేను ఫోర్స్ చేయలేను కూడా. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని ఆశలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు ఏది అవ్వాలనుకుంటున్నారో అదే అవ్వాలి. సో వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి ఖచ్చితంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పడం, అఖిరా గురించి, ఆద్య గురించి కావచ్చు. సో మొత్తానికైతే ఇప్పుడు దురంధర్ అనే ఒక మంచి దేశభక్తి గల సినిమా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖచ్చితంగా చూడాల్సిందే అనే విధంగా తనైతే చెప్పడం జరిగింది. సో దాని కింద కూడా ఓజీ సినిమానా అంటూ కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు.